హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏదైతే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ ఆర్జీయుకేటి ఉంది కదా, ట్రిపుల్ ఐటీ అంటాం మనం. ఆ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన థర్డ్ ఫేజ్ కాల్ లెటర్స్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజే ఆ థర్డ్ ఫేజ్ కు సంబంధించిన కాల్ లెటర్స్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ థర్డ్ ఫేజ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియోలో ఆ థర్డ్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్లకు కూడా ఆ లిస్ట్ వదిలారా, మరియు ఎక్కడ మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి, మరియు ఎవరెవరు ఏ క్యాంపస్ లో ఏ రోజు అటెండ్ అవ్వాలి, మరియు ఎంతమందికి ఈ సీట్స్ అయితే కేటాయించడం జరిగింది, మరియు స్లైడ్ సెలక్షన్ లిస్ట్ కూడా వదిలారా లేదా అన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మనం ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఆ సెలక్షన్ థర్డ్ ఫేజ్ కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నదైతే ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే admissions.rgukt.in అని మీరు క్లిక్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేసిన ఈ విధంగా మీకు ఆ ఆర్జీయుకేటీకి సంబంధించిన వెబ్సైట్ లోకి అయితే వెళ్తారనమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు, డౌన్లోడ్ ఫేజ్ 3 కాల్ లెటర్స్ ఆఫ్టర్ లాగిన్ టు ప్రొఫైల్ అని చూపిస్తుంది. ఎవరైనా ఈ సెలెక్ట్ అయ్యి ఉండి వాళ్ళకు ఫోన్ కి మెసేజ్ మరియు మెయిల్స్ అయితే వచ్చి ఉంటాయి. అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసి మీరు మీ అప్లికేషన్ నంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి అలాగే క్యాప్చాన్ ఇచ్చి లాగిన్ అయితే అయ్యి అక్కడ మీరు మీ కాల్ లెటర్ ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ అటెండ్ అవ్వాలని కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లాష్ న్యూస్ అని ఫేజ్ 3 ఆర్జీయుకేటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్. ఇందులో మీకు జనరల్ అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు సంబంధించి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కు సంబంధించి, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కు సంబంధించి కేటగిరీస్ వాళ్ళకు కూడా కంబైన్డ్ గా ఈ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫైనల్ ఫేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మీకు ఎటువంటి ఫేజెస్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. అలాగే ఫేజ్ 3 ఆర్జీయుకేటి క్యాంపస్ స్లైడ్ సెలక్షన్ లిస్ట్ అని చూపించడం జరిగింది. అంటే ఎవరైతే స్లైడింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఆ స్లైడింగ్ సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మరియు ఇక్కడ నోటీస్ కూడా ఒకటైతే ఇవ్వడం జరిగింది. నోటీస్ టు స్టూడెంట్స్ అప్లైడ్ అండర్ స్పెషల్ కేటగిరీ ఎన్సిసి స్పోర్ట్స్ కు సంబంధించి ద ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఎన్సిసి స్పోర్ట్స్ అలాగే ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ విల్ బి అనౌన్స్డ్ అండ్ పబ్లిష్డ్ వన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సర్న్ అథారిటీస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ఎన్సిసికి సంబంధించిన సర్టిఫికేట్స్ మరియు స్పోర్ట్స్ కు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఆయా కన్సర్న్ అథారిటీస్ కి అయితే పంపించడం జరిగింది. అవి వాళ్ళ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వగానే మీకు ఆ లిస్ట్ అయితే పబ్లిష్ చేస్తారు అన్నట్టు మనకు ఇక్కడ ఈ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అన్ని కేటగిరీస్ కి సంబంధించిన లిస్టులు అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. వాటిని అన్నిటినీ మీకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారన్నది కూడా చూపిస్తాను. కానీ అంతకంటే ముందుగా మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ముందుగా మీకు ఆ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి కాబట్టి వాటి గురించి అయితే చెప్తున్నాను. స్టూడెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ అండర్ ఎనీ స్పెషల్ కేటగిరీ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద అఫిషియల్ వెబ్సైట్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అండ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద సెలక్షన్ ప్రాసెస్ అని మీరు ఈ ఆర్జీయుకేటి వెబ్సైట్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇందులోనే ఇవ్వడం జరుగుతుంది అని ఈ నోటీస్ లో అయితే పేర్కొనడం జరిగింది. అలాగే ప్లీజ్ స్టే అప్డేటెడ్ అండ్ ఫాలో అనౌన్స్మెంట్ ఇష్యూడ్ ఆన్ ద వెబ్సైట్ అని మీరు ఈ పేజ్ ని అయితే ఫాలో అవుతూ ఉంటే మీకు ఆ అనౌన్స్మెంట్స్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ నోటిఫైడ్ అనమాట. అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఫేజ్ 3 వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయుకేటి నూజివీడ్ క్యాంపస్ కు సెలెక్ట్ అయిన వాళ్ళు 23
23/7/2026 తేదీన ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్టిక్ లో మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టర్ ఫర్ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ క్యాంపస్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా 23/7/2026 తేదీ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే కడప డిస్టిక్ లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీయూకేటీ ఒంగోలు క్యాంపస్ కు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయ కడప డిస్టిక్ లోనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. చాలా మంది అయితే ఈ సెకండ్ లిస్ట్ లో అయితే దీనికి సంబంధించి కన్ఫ్యూజన్ అయితే అయ్యారు. ఏదైతే ఆర్జీయూకేటీ ఏదైతే ఒంగోలు క్యాంపస్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అందరూ కంపల్సరీ ఇడుపులపైకి అయితే రావాల్సి ఉంటుంది. కొందరు వాళ్ళ అడ్మిషన్ కూడా మిస్ అయితే చేసుకోవడం జరిగింది, కొందరు కామెంట్స్ అయితే చేశారు. కాబట్టి ఇప్పుడే ముందు జాగ్రత్తగా మీరు ఎవరైతే ఒంగోలు క్యాంపస్ వచ్చి ఉంటుందో వాళ్ళు కంపల్సరీ ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీ క్యాంపస్ లోనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ ఏదైతే నూజివీడు మరియు శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ నూజివీడు క్యాంపస్ మరియు శ్రీకాకుళం క్యాంపస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ ఫర్ దేర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఇడుపులపాయ ఇన్ కడప డిస్టిక్ ఓన్లీ. ఇక్కడ ఏదైతే మనకు శ్రీకాకుళం క్యాంపస్ కు సంబంధించి కూడా 23వ తేదీ మీరు ఆ శ్రీకాకుళం క్యాంపస్ ఆర్జీయూకేటీ లో మాత్రమే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఈ కౌన్సిలింగ్ కి షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫేజ్ 3 ఆర్జీయూకేటీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ జనరల్, బిఎస్జి, పిహెచ్ అండ్ సిఏపి కేటగిరీస్ మీద అయితే క్లిక్ చేస్తే ఆ లిస్ట్ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు వాటికి సంబంధించి కూడా వివరాలను అయితే అందిస్తాను. ఇది ఫేజ్ 3 కాబట్టి మనకు ఇక్కడ ఫేజ్ 3 అని చూపిస్తుంది. అడ్మిషన్స్ ఆర్జీయూకేటీ ఏపీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ జనరల్, పిహెచ్, సిఏపి అలాగే బిఎస్జి కేటగిరీస్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అప్లికేషన్ నంబర్, అలాగే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, అలాగే జెండర్, సెలెక్షన్ టైప్ మరియు సెలెక్టెడ్ క్యాంపస్ మరియు కౌన్సిలింగ్ డేట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్, అలాగే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మరియు ఇతర ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. వాళ్ళు ఏ క్యాంపస్ కి సెలెక్ట్ అయ్యారు మరియు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అన్నది చూడొచ్చు అనమాట. బిఎస్జి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించిన లిస్ట్ అనమాట. ఇది పైన ఉన్నది దాదాపు మనకు ఒక 20 మందికి అయితే ఆ సీట్స్ అయితే బిఎస్జి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి అయితే రావడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కి సంబంధించి ఇక్కడ ఈ లిస్ట్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. సిఏపికి సంబంధించి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ వాళ్ళకి 2% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దాదాపు చాలా మందికి అయితే వీళ్ళకి సీట్స్ అయితే కేటాయించడం జరిగింది. వీళ్ళు ఆయా క్యాంపస్లను అయితే చూసుకొని అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది 23వ తేదీ. అలాగే జనరల్ ఏదైతే రిమైనింగ్ సీట్స్ కి ఖాళీగా ఉన్న సీట్స్ కి అయితే ఈ జనరల్ కేటగిరీ కింద అన్ని రిమైనింగ్ సీట్స్ అయితే కేటాయించడం జరిగింది. నూజివీడు కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, ఆర్కే వ్యాలీ కానివ్వండి, అలాగే శ్రీకాకుళం సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఈ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ పేజ్ లో కూడా ఈ రిజల్ట్ కి సంబంధించి పీడిఎఫ్ లో అయితే పిన్ అయితే చేస్తాను. ఎవరైనా మీకు డౌన్లోడ్ అవ్వకుండా ఉంటే దాని మీద అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ అయ్యి చూసుకోవచ్చు. ఇది ఒంగోలుకు సంబంధించి కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. తర్వాత శ్రీకాకుళంకి అయితే ఆ లిస్ట్ కూడా అయితే మీరు చెక్ చేయవచ్చు అనమాట. మరియు ఒంగోలు క్యాంపస్ అలాగే ఇతర ఆర్కే వ్యాలీ క్యాంపస్ కు సంబంధించి జనరల్ కేటగిరీలో మరింత మందికి అయితే సీట్స్ అయితే రావడం గమనించవచ్చు అనమాట. నాకు తెలిసి దాదాపు 200 మంది దాకా ఇందులో మళ్ళీ సీట్స్ అయితే రావడం జరిగింది. జనరల్ స్టూడెంట్స్ కూడా చాలా మందికి అయితే ఈ ఫేజ్ లో కూడా సీట్స్ అయితే రావడం గమనించవచ్చు అనమాట. మీరు ఒంగోలు క్యాంపస్ కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకు ఇక్కడ సీట్స్ అయితే చూపించడం జరిగింది. ఎందుకంటే ఒంగోలు క్యాంపస్ అంత
బాగుండదు అన్నట్టు నాకు కూడా చాలా మంది అయితే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇన్ని సీట్స్ అయితే ఇంకా అందులో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం క్యాంపస్ కు సంబంధించి కూడా చాలా సీట్స్ అయితే వేకెన్సీస్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు చాలా వరకు మొత్తం శ్రీకాకుళం మరియు ఒంగోలుకు సంబంధించిన వాటివి మాత్రమే ఉన్నాయన్నమాట. నూజివీడు మరియు ఆర్కే వ్యాలీకి సంబంధించి అన్ని ఫిల్ అయినట్టయితే మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి లిస్ట్ అయితే చూడొచ్చు మీరు. నూజివీడు, ఒంగోలు, అలాగే శ్రీకాకుళం, అలాగే ఇతర హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకి సంబంధించి మరియు ఎంఐడి వాళ్ళకి, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మరియు ఎండి వాళ్ళకి, మెంటలీ డిసేబుల్డ్ వాళ్ళకి, అలాగే ఇతర ఓహెచ్ క్యాండిడేట్స్ కి సంబంధించి కూడా మీరు లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఏ ఏ క్యాంపస్ లో వాళ్ళు సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు అందరూ ఆ క్యాంపస్లలో అటెండ్ అయ్యి వాళ్ళు సీట్స్ అయితే పొందవలసిందిగా కోరుకుంటున్నాను. మరియు ఇప్పుడు ఇంకొక ఏదైతే క్యాంపస్ స్లైడ్ సెలక్షన్ లిస్ట్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఎవరైతే వాళ్ళకు నచ్చని క్యాంపస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఒంగోలు వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే స్లైడింగ్ అయితే ఆప్షన్ అయితే పెట్టుకున్నారనమాట. అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ లిస్ట్ అయితే మీకు చూపిస్తాను. ఇది తక్కువ మందికే ఈసారి స్లైడింగ్ అయితే వచ్చింది. తర్వాత ఇంకైతే స్లైడింగ్ ఆప్షన్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు. అలాగే ఫస్ట్ అడ్మిటెడ్ క్యాంపస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మిటెడ్ క్యాంపస్ కు సంబంధించి మరియు తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయిన వాటికి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు అడ్మిటెడ్ అండ్ క్యాంపస్ స్లైడ్ సెలెక్షన్ లిస్ట్ ఫేజ్ 3 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ నంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మరియు సెలెక్షన్ టైప్ మరియు సెలెక్టెడ్ క్యాంపస్ మరియు కౌన్సిలింగ్ స్టేటస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే ఇక్కడ సెలెక్టెడ్ క్యాంపస్లు ఎక్కడికి సెలెక్ట్ అయ్యారు అని ఇక్కడైతే చూడొచ్చు మీరు. రిపోర్ట్ టు సెలెక్టెడ్ న్యూ క్యాంపస్ అని కౌన్సిలింగ్ స్టేటస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది అయితే అడిగారు, అన్న మేము స్లైడింగ్ ఆప్షన్ సెకండ్ ఫేజ్ లో కూడా పెట్టుకోవచ్చా అని. దానికి కూడా అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆర్కే వ్యాలీ మరియు ఏదైతే నూజివీడికి సంబంధించి అక్కడ సెలెక్ట్ కొందరికి వాళ్ళకు దగ్గరగా ఉన్న శ్రీకాకుళం మరియు ఒంగోలు క్యాంపస్లలో కొందరైతే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఎక్కువగా మనకు ఈ ఏదైతే నూజివీడ్ మరియు ఆర్కే వ్యాలీకి సంబంధించి వాటిలలోనే ఈ స్లైడింగ్ అయితే పెట్టుకోవడానికి అయితే వాళ్ళు మొగ్గు చూపారనమాట. ఇది ఈ లిస్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు. మరియు మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మీరు మీ దగ్గర ఉన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు 2 sets ఆఫ్ జిరాక్సెస్ కూడా అయితే తీసుకొని వెళ్ళండి. మీ 10th హాల్ టికెట్ మరియు మీ 10th మార్క్స్ మెమో, అలాగే మీరు ఈ అప్లై చేసిన ఆర్జీయూకేటీ అప్లికేషన్ మరియు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ మరియు మీ ఆధార్ కార్డ్ మరియు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఇన్ కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్, అలాగే ఇతర ఏదైతే సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేశారో స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అయితే మరియు మీ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆ రోజు 23వ తేదీ అయితే వెళ్ళి కంప్లీట్ చేసుకుని తర్వాత మీరు అందులో సీట్ అయితే పొందుతారని మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. మీకు సెలెక్ట్ అయిన వాళ్ళు నాకైతే ఒక కామెంట్ చేయండి, అన్న మేము సెలెక్ట్ అయ్యాము అని. నేను కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను అనమాట. అలాగే ఈ వీడియోని తప్పకుండా ఎవరైతే IIIT 3rd phase కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతరులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.